హలో ఎవ్రీవన్, మా ఇంట్లో వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. అండ్ మెయిన్గా అయితే పాలవెల్లి లేదు, అందుకే ఇలా సెట్ చేసాము. కానీ ఎంత హ్యాపీగా అనిపించిందో, మనం చేసిన వినాయకుడు అట్లా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ మీ ఇంట్లో ఎలా జరిగిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మా మామయ్య కథ చదువుతున్నారు. ఇట్లా యూఎస్లో ఉన్నప్పుడు పేరెంట్స్ వచ్చినప్పుడు ఇలా లిస్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొత్త విషయం చెప్పింది. మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుండి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు. అప్పుడు శ్రీహరి మొదలగు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వచ్చాడు. అక్కడ గజాసురుడు ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దుల ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, మీకు ఏం కావాలి కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీ